అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. నాతో నేనే ఉన్నాను. బహిర్ముఖ అవతారం గెస్ట్ అంతే. ఈ ప్రపంచం అనే అవతారంలోకి అతిథి గెస్ట్గా పాత్ర అనే బహిర్ముఖ ఈ ప్రపంచ కుటుంబం నాది కాదు. గెస్ట్ అంతే అనే ప్రపంచంలో ఒక తల్లి ఉన్న చోట, ఒక తల్లి అనే ప్రపంచంలో ఉన్న చోట ఈ అవతారం గెస్ట్ మాత్రమే. అనగా ఆ తల్లికి నాకు ఏ సంబంధము లేదు, ఇద్దరూ గెస్ట్లమే. ఆ తల్లికి ప్రపంచ అవతారానికి తాను ఎవరో సెల్ఫ్ రియలైజేషన్ అయితే ఆ తల్లి ఇలా అని అనుకుంటుంది. నాకు మరియు ఈ తల్లి అనే పాత్ర గెస్ట్ అంతే. నాకు సంబంధం లేదు, ఈ తల్లి పాత్రకు సంబంధం లేదు అని నిశ్చయించుకుంటుంది. అలాగే కొడుకు పాత్ర కూడా నాకు ఈ కొడుకు పాత్రకు ఏ సంబంధం లేదు, గెస్ట్ అంతే అనే విధంగా కొడుకు ఉంటాడు. అటు తల్లే తాను తానేనని, ఈ తల్లి పాత్ర గెస్ట్ అంతేననే అనుభవం నిలిచి ఉన్నప్పుడు నాతో నేనే ఉన్నాను అని ఊరుకుంటుంది. ఒకవేళ కొడుకు పాత్రలా కొడుకు అమ్మా అని పిలిస్తే తల్లి పాత్ర గెస్ట్ అంతే అయినా కూడా తల్లి పాత్రలో తల్లి 100% అవుట్ ఆఫ్ 100% ఏంటి నాయనా అని పలికి సమాధానం చెప్పి జీవిస్తుంది. ఈ ప్రపంచపు అవతారపు నాటకరంగ స్థలంలో తల్లే తన పాత్రలో 100% అవుట్ ఆఫ్ 100% జీవించగలిగినప్పుడు, నాతో నేనే ఉన్నాను అనే అనుభవంలో నిలిచి ఉన్నప్పుడు బాలరామమూర్తి దోనేపుడి వేషధారణగా కొడుకు పాత్ర అనే అవతారం గెస్ట్ అంతే అని సత్యం గ్రహించినప్పుడు తల్లి పాత్రలో తల్లి తనకు నాకు ఈ తల్లి పాత్రకు ఏ సంబంధం లేదు, గెస్ట్ అంతే అని తెలిసినా తల్లి పాత్రకు ప్రాణం పోసే విధంగా ప్రాణప్రతిష్ఠాపన చేసుకుని ఆ తల్లి పాత్రలో నేనే కొడుకు పాత్రలో ఉన్న నాతో పలకరిస్తూ ఉన్నట్లు, ఏంటి నాయనా చెప్పు అని పలకరించేటువంటి ఉన్నట్లుగా ప్రపంచమనే అవతార రంగస్థలంలో కనిపించిన ఆ తల్లిలో ఉన్న నాకు తెలుసు నాది నాటకము అని. అలాగే కొడుకు పాత్రలో కొడుకులోని నా పాత్ర అది నాటకము అని నాకు తెలుసు. గెస్ట్ అంతే అని తెలిసినప్పుడు కొడుకు పాత్రలో నాకు ఈ పాత్ర పోషించవలసిన అవసరం ఏమిటి అనే నాకు అనిపించి ఏ పాత్రలోనూ పోషించాలని అనిపించటం లేదు. ఇక్కడ మొట్టమొదటి పాయింట్ తల్లి పాత్ర, రెండవ పాయింట్ కొడుకు పాత్ర. ఈ రెండింటినీ పరిశీలిస్తే మొదటిది తల్లి పాత్రలాగా అనేక శరీరములు అనే అవతార పాత్రలు గెస్ట్ అంతే అని తెలిసినా కూడా ఈ ప్రపంచం అనే అవతార నాటకరంగ స్థలంలో నాటకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ స్త్రీలు అనేక రూపాలలో తల్లులుగా, అక్కలుగా, చెల్లెళ్ళుగా, తోబుట్టువులుగా, అత్తలుగా ఇలా అనేక పాత్రల్లో
ఆ స్త్రీలు పోషణ చేస్తూనే ఉన్నారు, తన పాత్రకు న్యాయం చేస్తూనే ఉన్నారు. కనుక వారంతా 26వ తత్వపు జీవితాలు అనగా సాకార రహిత అని తెలుసుకున్నవారు, నిరాకార రహితం అని తెలుసుకున్నవారు, అటువంటి వారు వ్యవహారాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. 100% అవుట్ ఆఫ్ 100% వాళ్ళని జ్ఞానులు అంటారు. ఎవరైతే కొడుకు పాత్రలలో లాగా అనేక శరీరములు అనే అవతార పాత్రలు గెస్ట్ అంతే అని తెలిసినా కూడా ఈ ప్రపంచమనే అవతార నాటకరంగ స్థలాన్ని స్టాప్ చేసి, క్లోజ్ చేసి, సీజ్ చేసి, లాక్ చేసి నాటకాలు కొనసాగించడానికి ఇంకా ఏమాత్రం అనిపించటం లేదు అని ఈ శరీర అవతారాలను చాలించడానికి పథక రచనలు చేసి ఆ అవతారాలను చాలింప చేసుకునేవారు 25వ తత్వపు జీవితాలు. అటు సాకార ఈశ్వర అంటే సాకార సహితంగా ఉండేటువంటి వారు, ఇటు నిరాకార నిరీశ్వర అంటే నిరాకార సహితంగా ఉండేవారు వ్యవహారాన్ని ఈ విధంగా శీలలుగా చేరి మారి, చిత్రపటముగా చేరి మారి, ఆకాశంలో చుక్క అనే నక్షత్రాలుగా, ఆకాశంలో నిత్యం వెలిగే సూర్యునిగా మారి చేరి ఇలా కొనసాగిస్తూ ఉంటారు. ఆ విధంగా మొదటి తత్వం 26వ తత్వం సాకార రహిత, సాకారం లేదు. నిరాకార రహిత అంటే నేనున్నాను అనే అనుభవం లేదు, ఎరుక లేదు. ఇటు నిరాకార రహిత అంటే అక్కడ సాకార రహిత అంటే దేహస్పృహ లేకుండానే, సాకార రహిత అంటే ఒక దేహం యొక్క స్పృహ లేకుండానే, నిరాకార రహిత అంటే నేనున్నాను అనే ఎరుక లేకుండానే, నేను ఉన్నాను ఖాళీనై ఉన్నాను అనే ఉనికి కూడా లేకుండా సాకార రహిత ఈశ్వర నిరాకార రహిత నిరీశ్వర ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు 26వ తత్వంలో ఈ ప్రపంచంలో స్త్రీలు మాత్రమే. ఇరవై 25వ తత్వపు జీవితాలు ఎవరైతే అంటే బిడ్డలుగా ఉన్నవాళ్ళు మాత్రమే. వీళ్ళు పురుషులు. వీళ్ళు బిడ్డలుగా ఉన్నప్పుడు తల్లి పిలిస్తే పలకరు. ఎందుకంటే ఎందుకు పలకరించాలి, ఈ శరీరం నాది కాదు అని నాటకరంగ స్థలాన్ని లాక్ చేసి, స్టాప్ చేసి, ఆ విధంగా అవతారాలు చాలించడానికి పథకరచనలు చేసి ఈ విధంగా ఉంటారు. వీళ్ళు 25వ తత్వపు జీవితాలు కాబట్టి వీళ్ళు సాకార సహిత అంటే దేహస్పృహ ఉంటుంది, నిరాకార సహిత అంటే ఆత్మస్పృహ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అది ప్రశ్న జరుగుతోంది ఇక్కడ. ఏమని? తల్లిలా ఎలా వ్యవహరించగలుగుతున్నారు, బిడ్డలా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారు అని. అంటే తన యొక్క పాత్ర గెస్ట్ అంతే అని తెలిసినా కూడా, నాకు ఈ తల్లి పాత్రకు ఏ సంబంధం లేదు అని తెలిసినా కూడా ఆ తల్లి ఎలా వ్యవహరించగలుగుతున్నారు, వ్యవహరించాలని అనిపించకపోయినా ఎలా వ్యవహరించగలుగుతున్నారు. బిడ్డల్లో
నాకు ఈ బిడ్డ పాత్రకు, కొడుకు పాత్రకు ఏ సంబంధం లేదు అని తెలిసి గ్రహించినప్పుడు ఆ బిడ్డలు ఎందుకు తల్లిలా వ్యవహరించలేకపోతున్నారు, అందరి తల్లుల్లాగా స్త్రీల్లాగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారు అనే దానికి సమాధానం ఇక్కడ వస్తోంది. ఏ స్త్రీ రూపాలలోని పసిపిల్లల నుండి పెద్దవారి వరకు స్త్రీమూర్తులు అయినా ఆ యొక్క స్త్రీమూర్తులు పసిపిల్లల నుండి పెద్దవారి వరకు కూడా ఎవరైనా బిడ్డ కొడుకు లేదా కూతురు అమ్మా అని సంబోధించి తన కష్టం చెప్పుకుంటే ఆ స్త్రీమూర్తులలోని పసిపిల్లల నుండి పెద్దవారి వరకు చంటి పిల్ల కూడా రియాక్ట్ అవుతుంది. ఏ విధంగా? ఆ స్త్రీమూర్తులలోని మాతృమూర్తులు రియాక్ట్ అయ్యి వెంటనే ఓ బిడ్డ ఏమైంది, ఏమి లేదు నేను ఉన్నాగా అంటూ పసిపిల్లల నుండి పెద్దవారి వరకు ఉన్న స్త్రీమూర్తుల్లో నుండి మాతృవాత్సల్యం, మాతృప్రేమ రియాక్ట్ అయ్యి ఆన్ అయ్యి చిన్నవారినైనా పెద్దవారినైనా అమ్మా అని సంబోధించి తన కష్టం చెప్పుకుంటే వెంటనే మాతృస్వరూపాలు వైఫై లాగా బిడ్డలను చుట్టుకుని రక్షణ కవచంలా ఉండి ఆ కష్టాన్ని తీర్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు మా బాల్య స్వరూప సావిత్రి పరబ్రహ్మ స్వరూపం ఆది మధ్య అంతం అంతటా కొంచెం కూడా ఏమాత్రం వెలితి లేని అంతటా నిండి ఉండిన ఖాళీ స్వరూపం అయినా ఆ పసిబాల త్రిపుర సుందరిలాగా ఉన్నప్పుడు బాలరామమూర్తి దోనేపూడి అనేటువంటి శిష్యుడి యొక్క పాత్రలో ఒకనాడు బిడ్డ పాత్రగా ఏదో కాలు నొప్పి ఫ్రాక్చర్ అయినప్పుడు 3 నెలల బెడ్ రెస్ట్ తీసుకున్న తర్వాత కూడా ఏదో కొద్దిగా నొప్పి అనిపించి అప్పుడప్పుడు ఏదైనా బాధ కలిగినప్పుడు అమ్మా 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 అని 3 మార్లు పిలుస్తూ బాధను వెలిబుచ్చుకుంటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పసిబాలుల రూపంలో ఉండేటువంటి బాల్య స్వరూప భగవాన్ ఎదురుగా ఉన్నప్పుడు ఇది విని ఆ బాల్య స్వరూపంలోని మాతృస్వరూపం రియాక్ట్ అయ్యి తల్లులు తన బిడ్డలకు ఏ విధంగా సేవలు చేస్తారో అదేవిధంగా మా గురువు గారు అయినటువంటి బాల్య స్వరూపంలోని మాతృస్వరూపం నొప్పిగా ఉందా అని కాళ్లను ఆ బుడ్డి చేతులతో కాళ్లను పిసికింది. 2 పిల్లలకు దెబ్బ తగిలిందా అని అడిగి మా గురువు గారికి అప్పుడప్పుడు వ్యాజ్లైన్ కాళ్లకు చేతులకు దెబ్బ తగిలిందా అని కనుక్కొని పూస్తున్న మందుని చూపించి అది కావాలి పట్టుకురా అని చెప్పినప్పుడు ఆ మందు కాస్త చేతికి వ్రాస్తే ఆ మందుని తీసుకొచ్చి కాళ్లకు వ్రాసింది. పసిపిల్లల్లో నుండి వచ్చినటువంటి మాతృస్వరూపం రియాక్ట్ అయ్యింది. ఈ విధంగా ఆ వ్యాజ్లైన్ ఆమెకు కొద్దిగా ఆ బుడ్డి చేతి వేళ్లకు అందిస్తే ఆ బుడ్డి చేతి వేళ్లతో కాళ్లకు వ్యాజ్లైన్ వ్రాసింది. అదే స్త్రీమూర్తుల్లోని మాతృస్వరూపాలు రియాక్ట్ అవ్వడం అంటే ఏ ఆత్మజ్ఞానం లేకనే, స్వరూపజ్ఞానం లేకనే, లేక స్వరూపజ్ఞానం ఉన్నా కూడా అందరి బిడ్డలను లేక బిడ్డలందరినీ అమ్మా అని సంబోధించి ఎప్పుడైతే ఏ పిల్లవాడైతే ఏ పాప అయితే అమ్మా అని సంబోధించి తన కష్టం చెప్పుకోగానే రియాక్ట్ కాని తల్లులు ఈ ప్రపంచంలో ఉండరు. అందువల్ల ఈ ప్రపంచంలో తల్లులు మాత్రమే, అనగా స్త్రీలు మాత్రమే 26వ తత్వపు సాకారరహిత నిరాకారరహిత స్వరూపము. వాళ్ళు
100% అవుట్ ఆఫ్ 100% సహజంగానే వ్యవహరిస్తారు. స్వరూపజ్ఞానం ఉన్నా, స్వరూపజ్ఞానం లేకపోయినా. ఏకాత్మ స్వరూపమైనటువంటి ఆ తల్లి స్వరూపంలోను నేను అనేక శరీరాల్లోని బిడ్డల స్వరూపాలులో ఉండేటువంటి నేను, ఆ బిడ్డల రూపాల్లో ఉండేటువంటి నన్ను నేను గుర్తించే లక్షణం ఒక్క స్త్రీమూర్తులకు మాత్రమే సహజంగానే ఉంటుంది. తల్లులు అంటే స్త్రీమూర్తులు. ఏ స్త్రీమూర్తి అయినా సరే అమ్మ అంటే ఆమె తల్లి కాకపోయినా మాతృస్వరూపం వలె వాత్సల్యం, ప్రేమ చూపిస్తూ ఉంటారు అని అర్థం. ఈ ప్రపంచంలోని స్త్రీమూర్తులందరూ స్వరూప జ్ఞానం ఉన్నా లేకపోయినా వారంతా సహజంగా వారిలోని నేనును చేరుకునే ఉన్నారు. నేను అమ్మలు, నేను బిడ్డగా అమ్మ అని పిలిస్తే అమ్మల్లో ఆ స్త్రీలలో ఉండేటువంటి నేను రియాక్ట్ అవుతూనే ఉంటాను. ఈ స్త్రీమూర్తుల ప్రపంచం ఆగదు. స్త్రీమూర్తుల్లోని ప్రపంచం, మాతృవాత్సల్యం అనేటువంటిది, మాతృ ప్రపంచం అనేది ఆగదు, అంతం కాదు. అదే తల్లుల్లోని నేను తల్లుల యొక్క విధానం 26వ తత్వపు విధానం వాళ్ళు చక్కగా స్త్రీలు మాత్రమే, ఈ ప్రపంచంలోని స్త్రీలు మాత్రమే ఆచరిస్తున్నారు. అదే తల్లుల్లోనేటువంటి నేను ఓ బిడ్డా అని కానీ, కిష్టప్ప అని కానీ, వెంకటేష్ అని కానీ, రాము అని కానీ, నరేష్ అని కానీ, ఉషా అని కానీ, ఛాయా అని కానీ, అన్నయ్య అని కానీ, బిడ్డా అని కానీ, ఏదో ఒక పేరుతో ఆ స్త్రీమూర్తుల్లోని మాతృస్వరూపాలు బాబు అని కానీ, చెచ్చ అని కానీ, అమ్మా అని కానీ, నాన్న అని కానీ, దోస్త్ అని కానీ, నాయనా అని కానీ, హే భక్త అని కానీ, శిష్య అని కానీ, ఏదో విధంగా సంబోధించి పిలిచినా అక్కడ ఆ పిలిచే సమయంలో ఎవరున్నా తన పేరు కాకపోయినా ఏదో ఒక పేరుతో ఆ తల్లులు పిలిచినా ఆ బిడ్డల్లోని నేను కొడుకుల పాత్రకు ప్రాణం పోసి ప్రాణప్రతిష్ఠాపన చేసుకొని ఏ కొడుకైనా వచ్చి ఏంటమ్మా, ఏమైందమ్మా, ఏం కావాలమ్మా అని ఎప్పుడైనా పలకరించిన సందర్భాలు ఉన్నాయా? ఉదాహరణకు బాలరామూర్తి దోనేపూడిగా ఉండేటువంటి నేను, బాలరామూర్తి దోనేపూడిగా ఉండేటువంటి నేను, ఆ కొడుకు పాత్రలో ఉండేటువంటి నేను, అమ్మలో ఉండేటువంటి నేను రాము అని పిలవగానే 1,000,000 మార్లు పిలిస్తే 11 మార్లు మాత్రమే ఏమైందమ్మా, ఏం కావాలమ్మా అని పలకరించటానికి వెళ్ళబడినాను. కానీ అదే తల్లిని అమ్మా అని చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా 1,000,000 మార్లు దాకా పిలుస్తూనే ఉంటాను. 1,000,000 మార్లు ఆ అమ్మ రిప్లై ఇస్తూనే ఉన్నది. ఏమైందబ్బా, ఏమైందయ్యా, ఏం నాయన, ఏమైంది, ఏం కావాలి అని అడుగుతూనే ఉన్నది. ఏం కాదులే, నేను ఉన్నానని ధైర్యం చెప్పేది. కానీ అదే బిడ్డ పాత్రలో ఉన్న నేను ఆ తల్లిలో ఉన్న నాతో ఆ తల్లి స్వరూపం 1,000,000 మార్లు రాము అని పిలిచినా 11 మార్లు మాత్రమే మనసా వాచ కర్మణ పలకరించేవాడిని కదా. కానీ 99,99,989 మార్లు అసలు వినిపించినా వినపడనట్లు ఉండేవాడిని కదా. ఊరికే పిలుస్తోందిలే
అని ఊరక ఉండేవాడిని కదా. రామా 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 అని పిలిచిన నన్ను కాదులే ఇక్కడ అని అనుకోవటం జరిగింది. ఇక్కడ ఒకటే పిలుపు, ఏకాత్మ స్వరూపం యొక్క పిలుపు అమ్మా అని మాత్రమే ఉన్నది. బిడ్డలను పిలవాలంటే బిడ్డల పేర్లు పెట్టి పిలవాలి. ఓ బిడ్డ అంటే ఎవడు పరిగెత్తుకురాడు, వాడి పేరు పిలవాల్సిందే. అమ్మని పిలవాలంటే అమ్మా 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 అని కేకలు పెడితే చాలు. ఏ స్త్రీమూర్తిలోని మాతృస్వరూపమైన పరిగెత్తుకు వచ్చి ఏమైంది నాయన, ఏం కావాలి అని అడిగేటువంటి ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయి. కానీ బిడ్డల్ని పిలవాలంటే ఓ బిడ్డ అంటే పరిగెత్తుకు వచ్చే రోజులు గావు. పేరు పెట్టి పిలిచినా కూడా వెంటనే రారు. ఎవరు బిడ్డ అని పిలిచినా ఎవరు రిప్లై ఇవ్వరు, పలకరించరు, రారు అసలు. ఇది పాయింట్ నెంబర్ 1, ఉనికి ఎరుక. నేనున్నాను అనే ఎరుక, నేను ఖాళీని అయి ఉన్నాను అనే ఉనికి. ఈ విధంగా ప్రారంభం చేస్తున్నాం. ఏమిటి? మాతృస్వరూపం, స్త్రీమూర్తిలోని మాతృస్వరూపం పేరు పెట్టి పిలుస్తూ ఉన్నది. ఏ పేరు పెట్టి పిలిచినా ఆ పేరు నేనే. రాము రాము నేనే, కృష్ణ కృష్ణ నేనే, కిష్టప్ప కిష్టప్ప నేనే, అఖిలేష్ అఖిలేష్ నేనే, వాగ్దేవి వాగ్దేవి నేనే అని రియాక్ట్ అయ్యి ఏమైందమ్మా అని పలకరిస్తే అది 26వ తత్వపు సాకారరహిత నిరాకారరహిత వ్యవహార ఏకాత్మ స్వరూపం యొక్క లక్షణము. అంటే ఆ స్త్రీమూర్తులు, ఆ బిడ్డలు 26వ తత్వంలో సాకారరహితంగా నిరాకారరహితంగా ఏకాత్మ స్వరూపమై నిలిచి ఉన్నారు అని అది నిదర్శనం. ఏ స్త్రీమూర్తి అయినా సరే రామా అనగానే ఆ రామా నేనే అని ఏమైందమ్మా అని పలకరించగలగటమే ఆత్మస్వరూపం యొక్క లక్షణం. అది కృష్ణ అని పిలిచినప్పుడు కృష్ణని నేనే. ఏమైందమ్మా ఏంటో, నిన్ను కాదయ్యా పిలిచింది. ఏమో కృష్ణ అంటే నేనే అనుకున్నానండి. కృష్ణ అన్నా నేనే, రామ అన్నా నేనే, కిష్టప్ప అన్నా నేనే, వాగ్దేవి అన్నా నేనే, అఖిలేష్ అన్నా నేనే, అన్నీ నేనేనండి. మీరు ఎవరిని పిలిచినా సరే అది నన్నే పిలిచినట్టుగా అనిపించి వచ్చానండి అని సమాధానం చెప్పగలిగి ఆ స్థితిలో సత్యవాక్యంగా ఉన్నటువంటి స్థితిని వెలిబుచ్చినప్పుడు ఆ బిడ్డలు, ఆ కొడుకులు 26వ తత్వపు సాకారరహిత నిరాకారరహిత ఆ యొక్క ఏకాత్మ స్వరూపమై ఆ విధంగా ఉన్నారు అని అక్కడ లక్షణం తెలుస్తూ ఉంటుంది. ఇది ఒక తత్వం, 26వ తత్వం. తల్లులు అంటే ఆ స్త్రీమూర్తులు, ఆ బిడ్డలు ఇద్దరు కూడా ఏకాత్మ స్వరూప లక్షణాలై, అది కూడా సాకారరహిత నిరాకారరహిత వ్యవహార లక్షణంలో ఉన్నారు. ఎవరిని పిలిచినా సరే తాను రియాక్ట్ అయ్యి ఏమైందమ్మా అని పలకరించగలిగే స్థాయి. వినపడి కూడా వినపడనట్లు నటించడం కాదు, వినపడినప్పుడు మాత్రమే. వినపడకపోతే మనం చేసేదేమి లేదు, అది వాడి దోషం కాదు. వినపడి వెంటనే రియాక్ట్ అయ్యి ఏంటమ్మా ఏమైందమ్మా అని అడగాలని అనిపించినప్పుడు, దగ్గరికి పోయి పలకరించడానికి వాళ్ళు ఎక్కడో ఉంటారు, అసలు నీకు అనిపించాలిగా ముందర. ఏమైందమ్మా అని అడగాలనిపించినప్పుడు నువ్వు ఏకాత్మ స్వరూపం యొక్క లక్షణంలో చక్కగా ఉన్నట్లే. సాకారరహిత నిరాకారరహిత ఏ పేరు పిలిచినా కూడా నాది నేనే, అన్నీ నేనే. ఏ పేరు పెట్టి పిలిచినా కూడా అది నేనే అనేటువంటి అనుభవంలో స్పష్టంగా నిలిచి ఉన్నప్పుడు
రియాక్ట్ అయ్యి ఏమైందమ్మా అని పలకరించడానికి సంసిద్ధం అయినప్పుడు అది ఏకాత్మ స్వరూపం యొక్క లక్షణం. రెండవ పాయింట్ ఉంది, ఉనికి లేని ఎరుక. అంటే నేను ఖాళీనే ఉన్నాను, కానీ నేను ఉన్నాను అని ఎరుక ఉంది. నేను ఖాళీనే ఉన్నాను అని తెలియక ఉన్నట్టుగా ఉంటుంది. ఆ తల్లి, ఆ తల్లులు, ఆ స్త్రీమూర్తుల్లోని తల్లులు ఏ పేరు పెట్టి పిలిచినా నా పేరు అది కాదు అని మౌనంగా కూర్చుని, నా పేరు రాము, ఆ పేరు పిలిస్తేనే పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నాను అని వాడు ఎప్పుడైతే నిశ్చయించుకున్నాడో అన్ని పేర్లు నేనే అని అని సంసిద్ధమై ఉన్నప్పుడు, పలకరించడానికి సంసిద్ధమై ఉన్నప్పుడు 26వ తత్వం, నా పేరు అది కాదు బాబు, నా పేరు రాము మాత్రమే, అన్ని పేర్లు నేను కాదు అని ఎప్పుడైతే వెళ్ళడానికి సంసిద్ధత చూపక, నా పేరు వచ్చినప్పుడు వెళ్దామని సిద్ధంగా కూర్చున్నప్పుడు ఆ పేరు పిలవంగానే వెళ్ళిన సందర్భం, దాన్ని ఇంద్రియతత్వం. నా పేరు పిలిస్తేనే వెళ్ళటం అనేది ఇంద్రియతత్వం. అంటే 24 తత్వాలతో కూడినటువంటిది పంచకర్మేంద్రియములు అంతర్ముఖం, పంచ జ్ఞానేంద్రియములు అంతర్ముఖం, వాటితో పంచకర్మేంద్రియములు బహిర్ముఖం, పంచకర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు బహిర్ముఖం. ఈ 20 తత్వాలు అంటే ఆ యొక్క ఇంద్రియాలతో దేహం నేను, ఆత్మను నేను కాదు, దేహం మాత్రమే నేను, ఆత్మను నేను కాను అనేటువంటి విధానంలో ఇంద్రియతత్వంలోనే ఉండిపోయినటువంటి రెండవ తత్వం 24 తత్వాలతో ఉంటాడు ఆ యొక్క బిడ్డ పురుషుడు, కొడుకు పాత్రలో ఉన్నటువంటి వాడు. నా పేరు పిలిస్తేనే అఖిలేష్ అని కానీ, మనోజ్ఞ అని కానీ, వాగ్దేవి అని కానీ, కామాక్షి అని కానీ, ఏ పేరు పిలిచి రాము అని పిలిచినప్పుడు అది నానే, నన్నే పిలుస్తోందమ్మ, నన్నే పిలుస్తోంది నా పేరుతో అని ఆ పేరు పిలిచినప్పుడు పరిగెట్టడానికి సంసిద్ధుడైనప్పుడు ఇంద్రియ ఆత్మ అంటే అతడికి స్వరూప జ్ఞానం సిద్ధించలేదు. ఇంకా స్వరూప జ్ఞానం సిద్ధించడానికి సమయం పడుతుంది, సహజంగానే సమయం పడుతుంది. ఏ పేరు పిలిచినా నన్నే పిలుస్తోంది అని ఎప్పుడైతే అనుకుంటాడో, సాకార సహితమైన, సాకార రహితమైన, నిరాకార సహితమైన, నిరాకార రహితమైన 25, 26 తత్వాలతో ఆ రెండూ ఉంటాయి. అటు 25వ తత్వమైనా 26వ తత్వమైనా దగ్గరగా ఉంటాయి. అయితే 26వ తత్వంలో అసలు ధ్యాన సమాధిలో ఉండిపోయేటువంటి సందర్భాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి 26వ తత్వం అనేటువంటిది హయ్యెస్ట్ పాయింట్. 25వ తత్వం అనేటువంటిది సాకార సహిత, నిరాకార సహిత. అంటే దేహస్పృహ ఉంటుంది, ఆత్మస్పృహ ఉంటుంది. ఈ రెండూ ఉన్నవాడికి సహజంగానే ఉంటుంది. ఏ స్వరూప జ్ఞానం యొక్క నేనెవరినూ విచారణ చేయకుండానే ఉంటుంది, అది సహజంగా ఉంటుంది. కొంతమంది బిడ్డలకు కృష్ణ అని పిలవని, ఏంటమ్మా నిన్ను కాదు కదరా, కృష్ణ అన్నా నేనే, రామ అన్నా నేనే, అన్నీ నేనే అనేటువంటిది ఆ సందర్భంలో వాడికి ఎట్లా అనిపించిందో తెలీదు. అట్లా అనిపించగలగటమే అది
స్వరూప జ్ఞానం యొక్క లక్షణం అది. అది అప్పుడే సిద్ధించిందంటే చాలా గ్రేటు. కాబట్టి నేనెవడు విచారణ అనేటువంటి వాడు చేయక్కర్లా అసలు. ఇక్కడ ఆ పేరు పెట్టి పిలిచేదాకా కదలకుండా కూర్చున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు నేనెవడు విచారణ అనేది తప్పనిసరిగా చేయాలి. చేస్తేనే కానీ వాడి యొక్క బుద్ధి మారదు. కాబట్టి ఇక్కడ మొదటి తల్లులు స్త్రీమూర్తులు ఎప్పుడూ 25వ తత్వంలో 26వ తత్వంలో ఉన్నవారు ఏ పేరు పెట్టి పిలిచినా పరిగెత్తుకుని వెళ్ళడానికి సంసిద్ధమైన వాడు లోపల వెళ్ళాలనిపిస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారో అనే దాంతో సంసిద్ధం అయ్యాడు కదా, అది చాలు. కాబట్టి ఆ సంసిద్ధమైన ఆ క్షణం వాడు 25వ తత్వంలో ఆ విధంగా 26వ తత్వంతో మమేకమై ఆత్మైక్యం పొందినటువంటి వాడే ఉన్నటువంటి లక్షణం అది. 25 ఆ పైన 26 వాళ్ళిద్దరూ ఆ స్థాయిలోకి వెళ్ళిపోతారు ఖాయంగా. అంటే తల్లి స్వరూపంలో నేనే, బిడ్డ స్వరూపంలో నేనే, ఒక్కడే నేను. ఆ నేను ఇద్దరు కాదు, ఇద్దరు ఒక్కటే. ఆ ఇద్దరు కనెక్షన్ అయిపోతారు, మమేకమైపోతారు. కాబట్టి అక్కడ 25, 26 తత్వాలతో ఆ నేను ఉన్నాను. ఆ విధంగా ఇక్కడ ఈ రెండవ పాయింట్ ఉంది. ఇక్కడ నా పేరు పిలిచేదాకా ఆగి పిలిచిన తర్వాత వెళ్ళటం అనేటువంటి లక్షణం ఉంది, చూశారు. ఇది ఇంద్రియతత్వం. వాడికి స్వరూప జ్ఞానం ఎప్పుడు సిద్ధిస్తుందో తెలియదు. సహజంగా సిద్ధించడం ఒకటి, ప్రయత్నపూర్వకంగా సిద్ధించడం ఒకటి, రెండు ఉన్నాయి. సహజంగా సిద్ధించడం అనేది పూర్వజన్మ సుకృతం వల్ల, లేకపోతే జన్మజన్మల పుణ్యం వల్ల, తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల ఆ విధంగా బిడ్డలకు ప్రాప్తిస్తుంది. ఏ పేరు పెట్టి పిలిచినా పరిగెత్తుకొని పోయేటువంటి సంసిద్ధుడయ్యి ఉన్నటువంటి క్షణం అది స్వరూప లక్షణం, స్వరూప జ్ఞానం యొక్క లక్షణం. వాడు ఏ ప్రయత్నము చేయకుండానే చక్కగా తన స్థాయిలోకి వెళ్ళిపోతాడు. ఇటు కార్యక్రమాలు దేహము కర్మలు చేసుకుంటాడు, అటు స్వరూప జ్ఞానంలో ఎప్పుడూ నివసించే ఉంటాడు. అది చాలా కష్టం. ఏ పేరు పెట్టినా పిలిచినా పలకటం అనేటువంటిది చాలా కష్టం, దుర్లభం. ఎక్కడో ఉంటారు. తన పేరు పిలిచేదాకా ఆగి నేనే రాముని వస్తున్నా అని పరిగెత్తితే, పరిగెట్టడానికి సంసిద్ధమైతే నా పేరు నాదే వస్తున్నా, వాళ్ళు ఇంద్రియ తత్వజ్ఞానంతో ఉన్నారు. వాళ్ళు స్వరూప జ్ఞానం సిద్ధింప చేసుకోవాలి. అది ఈ జన్మలో వస్తుందో ఎన్ని జన్మల్లో వస్తుందో తెలీదు. కాబట్టి ఇది సహజంగా సిద్ధించినటువంటి స్వరూప జ్ఞానం, ప్రయత్నపూర్వకంగా సిద్ధింప చేసుకొనుటకు సాధన చేసుకోవడం ద్వారా ఆ స్వరూప జ్ఞానం. 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ మనం ఈ విధంగా చెప్పడం జరిగింది. 3వ పాయింట్ చెప్తూ ఉన్నాం. 3వ పాయింట్ వచ్చేప్పటికి పరమ మూర్ఖులు, పరమ జడులు అని అంటారు. అంటే ఆ తల్లి ఆ పేరు పెట్టి పిలిచినా కూడా వినబడనట్లు నటించటం. అంతరా ఏ పేరు పెట్టితో పిలిచినా కూడా ఇది నా పేరు అయినా కూడా రియాక్ట్ కాకుండా పట్టించుకోకుండా అసలు ఊరకుండేటువంటి సందర్భాలు కూడా, ఎంత పిలిచినా పలక్కపోవటం, ఈ లక్షణాలు ఉన్నాయి. ఆ కారణాన వాళ్ళు పరమ మూర్ఖులుగా, పరమ జడులుగా, మొండివారుగా ఆ విధంగా ఉంటారు.
అంతా నేనే కదా, ఆ బిడ్డల్లో నేనే, కొడుకుల్లో నేనే, అన్నీ నేనే. కానీ వాళ్ళ యొక్క స్థితిగతి బట్టి అక్కడ ఆ విధంగా ఉన్నది. అంటే ఇక్కడ 3 పాయింట్స్ చెప్పదలుచుకున్నాం. ఏ పేరు పెట్టి పిలిచినా కూడా ఏ బిడ్డ అయినా రియాక్ట్ అయ్యి ఏందమ్మా ఏమైందమ్మా అని పలకరించటే తత్వాన్ని సాకార ఈశ్వరి ఈశ్వర, నిరాకార నిరీశ్వరి నిరీశ్వర తత్వంగా 25వ తత్వం అని స్పష్టంగా చెప్పవచ్చు. 26వ తత్వం అని చెప్పాలంటే హైయెస్ట్ పాయింట్ అక్కడ ఏమిటంటే ఆ తల్లి నేను కాదు, ఆ బిడ్డ నేను కాదు. కాబట్టి నాకు నేను మౌనంలో ధ్యాన సమాధిలో నిలిచిపోవడం అనేటువంటిది హైయెస్ట్ పాయింట్. అది 26వ తత్వం. 25వ తత్వం వరకు ఉంటే చాలు, 26వ తత్వం అదే ఆటోమేటిక్గా వస్తుంది 25వ తత్వం వరకు. ఏ పేరు పెట్టి పిలిచినా కూడా నా పేరు వచ్చే వరకు ఆగి నా పేరుతో పిలిచినప్పుడు అది ఇంద్రియ తత్వజ్ఞానం అవుతుంది. అంటే వాడు ఆ విధంగా స్వరూప జ్ఞానం గురించి సాధన చేసుకుంటే కానీ, నేనెవడనో అని విచారణ చేస్తే కానీ అది జన్మలో సిద్ధిస్తుందో వచ్చే జన్మలో సిద్ధిస్తుందో తెలియదు. కాబట్టి అదొకటి. 3, ఏ పేరు పెట్టి పిలిచినా తన పేరు వచ్చినా కూడా మౌనంగా ఉండి పట్టించుకోకుండా ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళి పలకరించడం అనేటువంటి తత్వం ఉంది చూశారు. అది మూర్ఖత. వాళ్ళకి స్వరూప జ్ఞానం అనేది ఎప్పటికీ సిద్ధించదు అని స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. ఇది తల్లుల బిడ్డల తత్వాన్ని పరిశీలిస్తే నిరూపితమైనటువంటి స్వరూప జ్ఞానం యొక్క లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ విధంగా మనం ఈ విధంగా చూసాం. చాలా కాలం బాలరామూర్తి దోనేపూడిలోని నేను తల్లి పాత్రలో ఉన్నటువంటి నేను ఎన్ని మార్లు పిలిచినా కూడా పలకని సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే మూర్ఖుడిగా ఉండేటువంటి పరిస్థితి కూడా చాలా కాలం, అంటే చిన్నపిల్లప్పుడు కొద్దిగా అల్లరి చేష్టలతో ఉండటం చేత ఆ విధంగా ఉండటం జరిగింది చాలా కాలం. దాదాపుగా 20-30 సంవత్సరాలు, 20 సంవత్సరాల పైనే చిన్నతనంలో అల్లరి బాగా ఎక్కువైపోయి పిలిచినా కూడా పలకకుండా జడుల్లాగా ఉండేటువంటి మనస్తత్వం అప్పట్లో ఉండేది. ఆ కారణంగా పరమ మూర్ఖుడను పరమ జడులను కూడా అని చెప్పవలసి వస్తుంది. ఎవరు? బాలరామూర్తి పాత్రలో ఉన్న నేను. కాబట్టి మరి స్వరూప జ్ఞానం సిద్ధించలేదా? అది ఎంతోమంది కృషి వల్ల అట్ట జరుగుతూ ఉన్నది. తర్వాత అయితే ఇక్కడ ఆ పరమ జడులుగా అక్కడ ఉన్నటువంటి సందర్భంలో, పరమ మూర్ఖుడిగా ఉన్నటువంటి సందర్భంలో దాదాపుగా చిన్నప్పుడే కాకుండా తర్వాత మధ్యలో ఒక 20 సంవత్సరాలు, దీంతో దాదాపుగా ఒక 40 సంవత్సరాలు, అంటే స్వరూప జ్ఞానం సిద్ధించినా కూడా తల్లులతో వ్యవహరించినటువంటి తీరు వ్యవహారాలు ఇలా ఉన్నాయి. పరమ జరుడుగా చేరినప్పుడు కూడా దేహం కోసంగా దేహస్పృహ ఉన్నప్పుడు దేహం కోసం పాటుపడేటువంటి రోజుల్లో చేసినటువంటి ఆ యొక్క పరమ జడుడుగా, పరమ మూర్ఖుడుగా, పరమ ఛాందసుడుగా ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో కాల విధి స్వరూప శిక్షలకు బాలరామూర్తి దోనేపూడి స్వరూపంలోని నేను ఆ శిక్షలు అనుభవించడానికి అర్హుడను అని చెప్పవలసి వస్తుంది.
ఎందుకంటే స్వరూప జ్ఞానం సిద్ధించకముందు చేసినటువంటి తప్పులు ఒక పాపాలు ఒక 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 ఎత్తి అయితే, స్వరూప జ్ఞానం సిద్ధించినా కూడా ఇంకా కూడా అనేక పాపాలు చేసినటువంటి సందర్భంలో మనస్సు ద్వారా చేసినటువంటి పాపాలకు శిక్షలను అనుభవించాలి. 2, మాటల ద్వారా చేసిన పాపాలకు శిక్షలను అనుభవించాలి. గత జన్మ అంటే 55 ఏండ్ల కాలంలోపు జరిగినటువంటి అన్ని కార్యాలకు కూడా మనసా వాచ కర్మణ చేసినటువంటి పాపాలన్నింటికీ కూడా కర్మణ ద్వారా చేసినటువంటి పాపాలకు శిక్షలను అనుభవించాలి. 4, తల్లులతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. తండ్రి లాంటి వారితో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 6, గురువులతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 7, దైవము అనేటువంటి వారు ఎవరున్నారో వాళ్లతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 8, పెద్దలతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 9, పిల్లలతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. ఆ బాలరామూర్తి దోనేపూడి అనే కొడుకు పాత్రలోని నేను శిక్షలు అనుభవించాలి. 10, సాధారణ బ్రాహ్మణులతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 11, మంత్ర ద్రష్టలతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 12, అత్విక్కులతో వ్యవహరించినటువంటి తీరుకు శిక్షలు అనుభవించాలి. 13, పురోహితులతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 14, అర్చకులతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 15, స్త్రీలతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 16, పురుషులతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 17, పిల్లలతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 18, తల్లులతో సమానమైన వారితో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 19, తండ్రులతో సమానమైన వారితో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 20, అక్కలతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 21, చెల్లెలతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. అంటే ఏదన్నా దుర్భాషలాడినా అవి అన్నమాట. వ్యవహరించిన తీరు అంటే దుర్భాషలాడటం, తిట్టడం, ఇటువంటివి అటువంటి వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 22, సోదరులతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 23, సోదరీలతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 24, చుట్టుప్రక్కల వారితో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 25, భార్యతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 26, భార్యలో ఉన్నటువంటి నాతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 26, పరిపాలకులతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 27, పోలీస్ వ్యవస్థలతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 28, లాయర్ వ్యవస్థలతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 29, తమ్ముళ్లతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. దుర్భాషలు, తిట్టడాలు, అరవటాలు ఇటువంటి ఈ వ్యవహారం ఇచ్చిన తీరు. 30, మరదళ్లతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 31, వదినలతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 32, పశువులతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 33, పక్షులతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. వాటికి ఆహారం సరిగా పెట్టకపోయినా, వాటిని పట్టించుకోకపోయినా, అవి కీచి శబ్దం చేసినా పట్టించుకోకపోయినా అవి కూడా పాపమే. కాలభైరవులతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. వాటికి ఆహారం పెట్టలేక, బిస్కెట్లు కూడా వేయక, మూరక కూర్చోవడం కూడా ఆ పాపం కాలభైరుకు చేసిన పాపమే. 35, మొక్కలతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. మొక్కలు పెట్టి నీళ్లు పోయకుండా కూర్చుంటే అది పాపమే అవుతుంది. కాబట్టి మొక్కలతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 36, ప్రకృతితో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. ప్రకృతి ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో లేవాలి, ఏ టైంలో మళ్ళా కార్యక్రమాలు చేసుకోవాలని ప్రకృతికి ఒక కాల నియమం ఉంది. ఆ పద్ధతి కనుక విస్మరించి కనుక చేస్తే ప్రకృతితో చేసిన పాపాలు అవుతాయి. కాబట్టి ప్రకృతితో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 37, పంచభూతాలతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. ఆ విధంగా ఇంద్రియాలతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. సాధువులతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. 39, 40, కర్మేంద్రియాలతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి.
దేహం కోసం, స్వార్థం కోసం కర్మేంద్రియాలతో వ్యవహరించిన తీరులకు శిక్షలు అనుభవించాలి. ఈ యొక్క దేహం కోసం, స్వార్థంతో జ్ఞానేంద్రియాలతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. దేహం కోసం, స్వార్థంతో మనస్సుతో వ్యవహరించిన తీరుకు శిక్షలు అనుభవించాలి. ఆ తర్వాత ఈ దేహం కోసం, స్వార్థంతో అందరితో, అన్నింటితో వ్యవహరించిన తీరుకు 43 శిక్షలు అనుభవించాలి. ఈ విధంగా శాస్త్రానుసారం ఈ యొక్క స్త్రీలు మాత్రమే స్వరూప లక్షణాలు గలవాళ్ళు అని చెప్పబడి ఉన్నది. ఇక్కడ కూడా అలాగే ఉన్నది. అనగా స్త్రీలు మాత్రమే స్వరూప లక్షణాలు గలవాళ్ళు, సహజంగా స్వరూప లక్షణాలు గలవాళ్ళు. అలాగే స్త్రీల్లో ఉన్న మాతృస్వరూపాలు గుర్తించి ఆ మాతృస్వరూపాలు మనసా వాచా కర్మణ సాధ్యమైన వారికి మాత్రమే ఆ విధంగా, అందరూ స్త్రీలు కాదు, స్త్రీలలో మాతృస్వరూపాలు రియాక్ట్ కాని వారు ఉండరు కాబట్టి అందరూ అని కూడా చెప్పవచ్చు. ఏ పేరు పెట్టి పిలిచినా ఆ పేరు నేనే అని పరిగెత్తుకు వెళ్ళి సేవలు చేయటానికి ఎవరు ఎదురు చూస్తూ ఉండి సేవలు చేయటానికి వెళ్ళి ఏంటమ్మా అని నీ బాధ ఏమిటి అని ఆ బాధలు తీరుస్తారో, ఎన్ని మార్లు పిలిస్తే అన్ని మార్లు ఓపికగా వెళ్ళగలిగినప్పుడు ఎవరి తల్లి అయినా సరే నా తల్లే అనేటువంటి ధీమాతో, సంసిద్ధతతో ఆ తల్లి నా తల్లే, ఏ స్త్రీ అయినా నా తల్లే, ఆ విధంగా ఉండగలిగినప్పుడు వాడు స్వరూప లక్షణంతో సమానంగా ఉన్నవాళ్ళతో సమానం అని ఆ బిడ్డలు కూడా ఏ పేరు పెట్టి పిలిచినా కూడా తానే ఆ పేరు అనే సహజానుభవంతో వెళ్ళి సేవలు చేస్తే ఆ తల్లులో ఉన్న స్త్రీలులో ఉన్న నేను మరియు ఆ తల్లులకు పై విధంగా సేవలు చేసే ఏ పేరు పెట్టి పిలిచినా వెళ్ళగలిగే సేవ చేసినప్పుడు ఆ బిడ్డలందరూ కూడా స్వరూప లక్షణాలు గలవాళ్లే, 100కి 100 పాళ్ళు స్వరూప లక్షణాలు గలవాళ్లే, ఏకాత్మ స్వరూపం యొక్క లక్షణాలు గలవాళ్లే అని చెప్పవచ్చు. యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ దేహానికి ఈ విధంగా 4/5/1969. ఈ 55 ఏండ్లలో బాలరామూర్తి దోనేపూడిలోని నేను తెలియక స్వార్థంతో అనేక పాపాలు చేయబడినప్పుడు, తెలిసి కూడా స్వార్థంతో అనేక పాపాలు చేయబడినప్పుడు యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ ఆత్మకు, దేహానికి ఒకటి చెప్పావు అంటే ఈ జన్మలో ఈ దేహానికి 55 ఏండ్లు నిండాయి అనేటువంటి దానికి చెప్పినప్పుడు దేహం కోసం, స్వార్థం కోసం దేహ స్పృహ మాత్రమే ఉన్నది, ఇంకే స్పృహ లేదు. ఆ తర్వాత ఇంకో స్పృహ వచ్చింది, అది మరుజన్మ అని పిలువబడుతుంది. ఎప్పుడైతే ఆత్మ స్పృహ కలిగిందో అది మరో జన్మ అవుతుంది. దేహానికి సంబంధించినటువంటి వాసనలు ఇంకా మిగిలి ఉంటే దేహ స్పృహ కూడా మిగిలి ఉన్నట్లు. కాబట్టి నాతో నేనే ఉన్నాను అనే అనుభవం, నేను ఖాళీనే అనే అనుభవం వలన, నేను ఖాళీ అనే అనుభవంతో 23/1/2024 ఆత్మగా పిండంగా ఒట్టబడింది. 23/1/2024 నాడు పిండమైనటువంటిది నాతో నేనే ఉన్నాను, నాలో నేనే రమిస్తున్నాను అనే అనుభవంతో 29/5/2024 నాడు ఆత్మ జ్ఞాన శిశువుగా, ఆత్మ బిడ్డగా అంటే జ్ఞాన శిశువుగా ఆత్మగా అవతరించాను. జ్ఞాన శిశువుగా ఉదయించాను అని చెప్పవచ్చు. 29/5/2024 నాడు జ్ఞాన శిశువుగా ఉదయించాను, నాతో నేనే ఉన్నాను, నాలో నేనే రమిస్తూ ఉన్నాను అనేటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క అనుభవంతో, అఖండమైనటువంటి అనుభవంతో జ్ఞాన శిశువుగా ఉదయించాను అని చెప్పవచ్చు. కానీ నేను ఆ ఖాళీ అని 23/1/2024 నాడు అనుభూతమైన నాకెవరూ లేరు, నేను ఎవరివాడును కాను, నేను అక్కడనే ఉన్నాను, బంధువులు ఎవరు నాకు లేరు, నేను ఎవరికి బంధువును కాదు అని తెలిసిన అనుభూతమైన
బంధం ఉన్నట్లుగానే అనేక మార్లు ఇంకా కొన్ని చోట్ల కొన్ని దీంట్లో వ్యవహరిస్తూనే ఉన్నా. నా వ్యవహారం ఎవరితోనూ ఆత్మ వ్యవహారములుగా లేవు. అన్ని వ్యవహారములు అనాత్మ చెజ్జడ గ్రంథి వ్యవహారములుగానే ఇంకా నడుస్తూనే ఉన్నాయి. కనుక దేహస్పృహ ఇంకా వదలలేదు. దేహస్పృహ కూడా ఉంది, ఆత్మస్పృహ కూడా ఉంది. గత జన్మలో దేహస్పృహ మాత్రమే ఉంది, ఈ జన్మలో ఆత్మస్పృహ కూడా ఉన్నది. ఈ జన్మ అంటే 29/5/2024 నాడు అంటే పుట్టి 2 రోజులైంది. 29/5/2024 నాడు నేను నాతోనే ఉన్నాను అనే అనుభవంతో ఆత్మగా జన్మించాను. జ్ఞాన శైశవ దశలో ఉన్నాను. ఈ విధంగా అనగా జ్ఞాన శిశువుగా అవతరించాను. నేను పుట్టి 2 రోజులు అయింది. గత జన్మ అయినటువంటి ఆ 55 ఏళ్ల కాలం పరమ మూర్ఖుడను, పరమ జడుడను, పరమ అవివేకిని, పరమ ఛాందసుడను, పరమ కోపిష్ఠిని, పరమ దుర్మార్గుడను. కనుక ఆ 55 ఏండ్లు పూర్తి అయినాయి. ఆ జన్మలో ఆ 55 ఏండ్లు చేసిన పాపాలు గుర్తు ఉండటమే ఒక వరం. పరధర్మంలో 48 ఏండ్లు, స్వధర్మంలో కులవృత్తి, నవగ్రహ జపాలు, భక్తులకు వెళ్ళటం అనే సాధారణ బ్రాహ్మణునిగా 7 ఏండ్లు, గుణ ప్రవృత్తి అంటే మొక్కలకు పెంచుకోవటం, ఇటువంటి లోపల విపరీతమైన కోరిక ఒకటి ఎప్పటి నుంచో అట్లాగే ఉంటుంది. అది ప్రవృత్తిగా ఉంటుంది. అదే కావాలి అనేటువంటి లోపల ఉండేటువంటి కోరిక, చెట్లకు నీళ్లు పోసుకోవడం, పక్షులతో మాట్లాడుకోవడం, పిల్లలతో ఆడుకోవడం, ఇటువంటి కొన్ని ప్రవృత్తి లక్షణాలు ఉన్నాయి. అవి గుణ ప్రవృత్తి 55 ఏండ్లు అట్లాగే సాగినాయి. అలాగే నివృత్తి అనేది కొత్తగా స్టార్ట్ అయింది. అది కులవృత్తి రహిత, గుణవృత్తి రహిత అయినటువంటిది. అది ఎప్పుడైతే డిసెంబర్ 14, 2023 నాడు కాలుకి ఫ్రాక్చర్ అయిందో ఆనాటి నుండి 29/5/2024 వరకు కూడా 4 నెలల 16 రోజులు ఈ కాలం అంతా కూడా నివృత్తిలో నడుస్తూ ఉన్నది. నివృత్తి అంటే ఒకటి నేనెవడనో అనే విచారణలో కలిగేటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవడం అనేది ఒకటైతే, రెండవది కులవృత్తిని వదిలిపెట్టేసి గుణప్రవృత్తిని వదిలిపెట్టేసిన పరిస్థితులు ఏర్పడిన సందర్భంగా నివృత్తిగా ధ్యాన సమాధిలో నిలిచిపోవడానికే ప్రయత్నాలు చేసుకుంటూ ఉండేటువంటి విధానం రెండవ నివృత్తి. ఆత్మగా అవతరించాక తీర్థదర్శనాలు ఏమన్నా దర్శించానా అని నాకు నేనే ప్రశ్నించుకున్నప్పుడు సమాధానం, నాతో నేనే ఉన్నాను అనే తీర్థదర్శనమే చేస్తూ ఉన్నాను. కాశీ వంటి మణికర్ణికా ఘాటు వంటి వాటి వద్దకు ఇంకా చేరుకోలేదు. తల్లిని దర్శించావా అంటే నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేడు, ఏది లేదు. నేనే తండ్రిని, నేనే తల్లిని, నాతో నేనే ఉన్నాను అనే తండ్రిని మాత్రమే దర్శిస్తూ ఉన్నాను. గత జన్మలో బాలరామూర్తి దోనేపూడిలో ఉన్న నన్ను కన్న తల్లి అప్పుడు కని ఉన్నది, దేహాన్ని కని ఉన్నది. తల్లులు దేహాన్నే కంటారు. ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని, చిత్తాన్ని, ప్రాణశక్తి ఇవన్నీ కూడా ఆత్మగా అవతరిస్తాయి. కానీ అది ఆ స్పృహ ఎవరికి కలుగుతుందో వాళ్ళు ఆత్మస్పృహ కూడా కలిగినట్టు. ఆ నేను ఎట్లా ఉన్నాను, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏదని చెప్పగలవు? అది నేనెవడో అని విచారణ చేస్తే ఆ నేనెవరో తెలుస్తుంది. తండ్రిని దర్శించావా అంటే నాతో నేనే ఉన్నాను కాబట్టి నేనే ఆ తండ్రిని, నేనే ఆ తల్లిని, అదే దర్శనం చేస్తూ ఉన్నాను అని చెప్పడం జరుగుతూ ఉన్నది. కాశీ వంటి పుణ్యక్షేత్రాన్ని ఇంకా దర్శించలేదు. మణికర్ణికా ఘాటును కూడా ఇంకా చేరుకోలేదు. గత జన్మలో ఉండేటువంటి బాలరామూర్తి దోనేపూడి కొడుకు పాత్రలో ఉన్న తండ్రిని కూడా దర్శించలేదు. ఈ విధంగా జరుగుతూ ఉన్నది.
గత జన్మలో కాశీకి వెళ్ళగలిగాను. మరు జన్మ అయినటువంటి 2 రోజులైంది పుట్టి నేను పుట్టి 2 రోజులైంది, ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. నాకు తల్లి నేనే, నాకు తండ్రి నేనే, నాకు నేనే అన్నీ, నాతో నేనే ఉన్నాను, నాలో నేనే రమిస్తూ ఉన్నాను. ఈ జన్మలో అదే చేస్తూ ఉన్నాను, అంతకన్నా ఇంకేం లేదు. కానీ గత జన్మల పాపాలు ఇలా జరుగుతుంది అని తెలిసినా వాటి యొక్క శిక్షను అనుభవించి తీరాలి. ఈ జన్మలో 2 రోజులైంది పుట్టి ఈ జన్మలో గత జన్మల యొక్క పాపాల శిక్షలు అనుభవించాలి. వాటికి కారణాలు ఈ విధంగా చెప్పుకొనుచున్నాను. 1, ప్రజాస్వామ్యంలో సామాన్యుడు ప్రశ్నించే హక్కు, ఓటర్స్ వాయిస్. దేహమనుగడ కోసం, స్వార్థం కోసం, నిస్వార్థం కోసం, రెండిటి కోసం కూడా ఆ పాపాలు చేయడం పోరాడబడేటువంటి వాణ్ణిగా నేను అయ్యాను అని చెప్తూ ఉన్నాను. పోరాటాలు చేసిన నేను అయ్యాను. 2, శాస్త్ర విధానపు కర్మల విధానం సరిగా సాగడం లేదని, శాస్త్ర స్వధర్మం సరిగా ఆచరించడం లేదని, ఆచరింప చేయనివ్వడం లేదని, అసలు కులవృత్తిలో దేహంగా మనుగడలో నన్ను ఈ ద్రష్ట, అర్త్విక్కు, అర్చక, పురోహిత, సాధారణ బ్రాహ్మణ సమాజాలు దేహ మనుగడ కోసం ప్రయత్నిస్తుంటే అక్కడ ఉండనివ్వలేదని ఆరాటంతో పోరాటాలు చేసిన వాడినయ్యాను. బాల్య వివాహాలు, బలవంతపు వివాహాలు, హామీలు ఇచ్చి నెరవేర్చక పారిపోయే మనస్తత్వం కలిగి నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయం వంచన చేసిన వాడిని తిరిగి వంచన చేయటమే ధర్మం అనే ప్రతిచర్య రూల్స్ విధించి బతకమని ఆజ్ఞాపించేటువంటి వారి కారణంగా, వీటన్నింటి కారణంగా దేహమనుగడ కోసం, స్వార్థం కోసం, సొంత కుటుంబంతో అనేకులతో పోరాటాలు చేయబడిన దాన్ని అయ్యాను. వాళ్ళలో బాలరామూర్తిలో నేను. స్త్రీకి తన కోరికలు తండ్రి తీర్చేవి తండ్రి తీర్చడం, భర్త తీర్చేవి భర్త తీర్చడం, కొడుకు పిల్లలు తీర్చేవి పిల్లలు తీర్చడం అని శాస్త్రంలో ఉండగా, ఆ భార్య వేలమార్లు చెప్పగా విని ఈ భార్య కోరికలు పరిస్థితులకు తలవంచి భూమి మీద నేలచూపులు చూసుకుంటూ ప్రతి ఒక్కరిని బొట్టలో వేసుకుని వారి మాట తాను ఇలా కలివిడిగా శాస్త్రం పక్కన పెట్టు, సత్యం పక్కన పెట్టు, స్వధర్మం పక్కన పెట్టు అనేవి శాస్త్ర విరుద్ధము అయినా ఆ విధంగా బోధిస్తూ ఉంటే ఆ పరిస్థితులకు తలవంచక భార్య వలన దేహమనుగడ కోసం భార్యతో పోరాటాలు, ఇలాంటి భార్య నాకొద్దు అని తండ్రితో పోరాటాలు చేయబడిన దాన్ని అయ్యాను. ఆ కొడుకు పాత్రలోని నేను చేయబడిన దాన్ని అయ్యాను. కడుపులో ఏమీ దాచుకోలేక వాడేమన్నాడో వీడి గురించి అని అది విని వీడికి చెప్పి, వీడేమన్నాడో వాడి గురించి అది విని వాడికి చెప్పి, ఇలా ఎన్నో ఉద్యోగాల్లో అందరి చేత తన్నులు తిన్న రోజులు ఎన్నో. దేహ మనుగడ కోసం కాకపోయినా కడుపొబ్బరం కారణాన తన్నులు తినబడిన దానిని అయ్యాను. ఆ బాలరామూర్తి దోణేపుడిలో ఉన్న నేను తన్నులు తినబడిన దాన్నిగా అయ్యాను. ఇలా అనేక కార్యాలతో గుణప్రవృత్తులు ఆగిపోయాయి. నివృత్తి మాత్రమే సాగుతోంది. నివృత్తి అనగా నేను ఎవడినో అనే విచారణ, నాతో నేనే ఉన్నాను, నేను ఎరుకగా నాతో నేనే ఉన్నాను, నేను ఉన్నాను అనే ఎరుకతో ఆ నేను ఖాళీని అనే ఉనికిగా 25వ తత్వముగా ఆత్మగా జన్మించిన నాకు ఆత్మస్పృహ కలిగింది. మరియు ఇంకా దేహస్పృహ, ఈ రెండూ ఉన్న కారణంగా సాకార సహితంగా, నిరాకార సహితంగా అని చెప్పవలసి వస్తుంది. సాకార రహితం, నిరాకార రహితం అనేది 26వ తత్వం. సాకార సహితం, నిరాకార సహితం అంటే దేహస్పృహ, ఆత్మస్పృహ రెండూ ఉండటం 25వ తత్వం.
దేహస్పృహ లేకపోవటం, ఆత్మస్పృహ ఏమీ అనిపించకపోవటం అనేటువంటిది. అసలు దేహస్పృహ అనిపించదు, ఆత్మస్పృహ అనిపించదు. అంటే నేను ఖాళీని అనే అనుభవం అది ధ్యాన సమాధిలోనే సాధ్యమవుతుంది. 26వ తత్వం ఉన్నప్పుడు వస్తుంది అది. కాబట్టి 25వ తత్వంలో ఉన్నట్టే, ఒక తత్వమే అక్కడ, ఒక్క తత్వమే చెప్పేది. ఆ తత్వంలో చేరే వరకు వాడు పరమ మూర్ఖుడు, పరమ ఛాందసుడు, ఆ విధంగా ఉంటాడు. ఇదే ఒక్కటే చెప్పడం ఈ విధంగా. అది సాకార ఈశ్వరి ఈశ్వర, నిరాకార నిరీశ్వరి ఈశ్వర కావచ్చు, దగ్గర పోలిక కావచ్చు అని ఇక్కడ తెలుస్తూ ఉన్నది. ఒకటే, అంతవరకే. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ.